నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే నాగ చతుర్థి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్థి తిథిని నాగ చతుర్థి లేదా ఆలోల చతుర్థి అనే పేర్లతో పిలుస్తారని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఈరోజు సర్పదేవతలను పూజించినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. దేవాలయంలో ఉన్నటువంటి జంటనాగుల విగ్రహాలకు పాలు పోసి ప్రదక్షిణలు చేయటం, అలాగే దగ్గరలో ఉన్నటువంటి పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టలో పాలు పోసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా రాహుకేతు దోషాలు తొలగింపజేసుకొని, కాలసర్ప దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ నాగ చతుర్థి రోజు పుట్టకు ప్రదక్షిణలు చేస్తున్న, నాగదేవతల విగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తున్న అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధార్త్రరాష్ట్ర, తక్షక, కాళీయ అనే 9 నాగదేవతల పేర్లను స్మరించుకోండి. ఈ పేర్లు స్మరించుకుంటూ నాగదేవతల విగ్రహాలకు ప్రదక్షిణలు చేసిన, పుట్టకు ప్రదక్షిణలు చేసిన సంపూర్ణంగా నాగదోషాల నుంచి బయటపడవచ్చు. నాగదేవతల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే ఈరోజు గృహంలో వెండి లేదా రాగి లేదా ఇత్తడితో చేసినటువంటి ఒక నాగ పడిగను పూజా మందిరంలో ఉంచుకొని ఆ నాగ పడిగకు ఆవు పాలతో అభిషేకం చేస్తూ సర్ప అష్టోత్తరం పఠించినట్లయితే తీవ్రమైన కాలసర్పదోషాలు, తీవ్రమైన నాగదోషాల నుంచి బయటపడటానికి, సమస్త నాగదేవతల అనుగ్రహం పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఈ నాగ చతుర్థినే ఆలోల చతుర్థి అనే పేరుతో కూడా పిలుస్తారు. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్థి తిథిని ఆలోల చతుర్థి అంటారు. ఈరోజు ఎవరైనా సరే మహిళలు ఊయల ఊగటం ద్వారా విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. అందుకే దీన్ని ఆలోల చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. అలాగే శ్రావణ శుక్ల చతుర్థి నాడు దూర్వా గణపతి వ్రతాన్ని ఆచరించాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. దూర్వా గణపతి వ్రతం అంటే ఏంటంటే, మీ గృహంలో గణపతి విగ్రహము లేదా చిత్రపటం ఏర్పాటు చేసుకుని ఆ విగ్రహము లేదా చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి గణపతికి దుర్వాయుగ్మముతో పూజ చేయాలి. అంటే గరికపోచల జంటతో పూజ చేయాలి. 21 గరికపోచల జంటలతో అంటే 21 దుర్వాయుగ్మాలతో గణపతికి పూజ చేస్తూ గణపతికి సంబంధించిన 21 నామాలు పఠించాలి. అలాగే గణపతికి 21 సంఖ్యలో వీలైతే పుష్పాలు సమర్పించాలి, లేదా 21 సంఖ్యలో నైవేద్యాలు సమర్పించాలి. ఇవన్నీ చేయటం వీలు కాకపోయినప్పటికీ 21 దుర్వాయుగ్మాలు అంటే 21 గరికపోచలతో గణపతిని పూజిస్తూ 21 నామాలు పఠించి గణపతికి ఉండ్రాళ్ళు నివేదన చేయాలి. దీన్నే దూర్వా గణపతి వ్రతం అనే పేరుతో పిలుస్తారు. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్థి తిథి నాడు అంటే చవితి తిథి నాడు ఈ దూర్వా గణపతి వ్రతాన్ని ఆచరించినట్లయితే గణపతి అనుగ్రహానికి పాత్రులై అన్ని విఘ్నాలను తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి నాగ చతుర్థి, ఆలోల చతుర్థి, దూర్వా గణపతి వ్రతం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన గరుడ పంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, గరుడ పంచమికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ప్రైమ్ మినిస్టర్ అనేది వ్యక్తి యొక్క పేరు కాదు, పదవి యొక్క పేరు. ఆ వ్యక్తి అందులో ఉన్నప్పుడు అతన్ని ప్రైమ్ మినిస్టర్ని గౌరవిస్తాం. అతని పదవీ కాలంలో ఉన్నంతకాలం మనం ప్రైమ్ మినిస్టర్ అంటే ఆ వ్యక్తి గుర్తొస్తాడు. అలాగా ఇంద్ర పదవిలో ఉన్న ఒక్కొక్కడికి కూడా ఇంద్ర అనే పేరు వస్తూనే ఉంటుంది. ఏ మన్వంతరంలో ఎవడెవడు ఇంద్రుడవుతాడో కూడా పురాణాలు చెప్పేసేయండి. లెక్కలేని ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ. అలా ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్క ఇంద్రుడు ఉంటాడు. పేర్లు ఒక్కొక్క ఇంద్రుడి పేరు ఒక్కొక్కటి. ఇంద్ర అనేది ఒక పదవి. అలాంటి ఇంద్రుడు ఒకానొకప్పుడు చిన్న పొరపాటు చేయడం వల్ల దెబ్బతిని మళ్ళీ పశ్చాత్తప్తుడే అమ్మవారిని ఆశ్రయించి బాగుపడ్డాడు. వాడి వల్ల మనకు పాఠం నేర్చుకున్నాం. ఏంటంటే తప్పు చేసిన మళ్ళీ లెంపలేసుకుని ప్రార్థిస్తే అమ్మ కరుణిస్తుంది. అది అందుకు తప్పు చేసిన ప్రతివాడికి ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఏమని? తప్పు ఒప్పుకొని లెంపలు వేసుకుంటే అమ్మ క్షమించి అనుగ్రహిస్తుంది. మరి అంత పెద్ద ఆయనే తప్పు చేస్తే మనమెంత? అయితే ఆయన తప్పు చేశాడు కానీ మనం కంటిన్యూ కొనసాగించకూడదు. మనం కూడా పశ్చాత్తాపడి అమ్మను ఆశ్రయిస్తే అమ్మ అనుగ్రహిస్తుంది. అయితే అమ్మవారు భృగు ప్రజాపతికి
కుమార్తెగా అవతరించి విష్ణువుని చేపట్టింది. ఆ తల్లి ఎల్లవేళలా వైకుంఠమునందు విష్ణువుతోనే ఉంటుంది. ఆవిడ వైకుంఠంలో ఉన్న ఆ తల్లి పేరే మహాలక్ష్మి, నిత్యాలక్ష్మి, ఆదిలక్ష్మి. నిజానికి ఆవిడ విష్ణువు నుంచి వేరే విష్ణువుని చేపట్టవలసిన అవసరం లేదు. శివుడు శక్తి ఒకటే అయినా ఆమె పార్వతిగా వచ్చి ఎలా శివుని చేపట్టిందో, విష్ణువు యొక్క విభూతి స్వరూపిణైన అమ్మవారు భృగు ప్రజాపతి కుమార్తె అయిన భార్గవిగా ఉద్భవించి విష్ణువుని చేపట్టింది. ఆవిడెప్పుడు ఉంటుంది నిత్యాలక్ష్మిగా. ఇక ఆ తల్లియే ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క లక్ష్మిగా ఉంటుందట. స్వర్గే చ స్వర్గలక్ష్మీస్త్వం మర్త్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మీర్దేవదేవి సరస్వతి. ఒక్కొక్క లోకంలో ఆ లోకపు లక్ష్మిగా అమ్మ చెప్పబడుతుంటుంది. స్వర్గంలో స్వర్గలక్ష్మి ఆవిడ, భూలోకంలో భూలక్ష్మి ఆవిడ, పాతాళ లోకంలో భోగలక్ష్మి ఆవిడే. అంతేకాదు గృహలక్ష్మి గృహే గృహే. ఎక్కడైనా దాని యొక్క లక్షణ శక్తిని లక్ష్మి అంటారు. లక్ష్మి అనే నామానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో ఇవాళ నుంచి మనం చెప్పుకుంటున్నాం, గుర్తుపెట్టుకుంటే చాలు. లక్షణ శక్తికి లక్ష్మి అని పేరు. లక్షణము మీరు నేను ఇవ్వలేము, అది భగవంతుని వల్లే రావాల్సింది. సూర్యుడికి ప్రకాశించడం లక్షణం, చంద్రుడికి వెన్నెల లక్షణం, గాలికి వీచడం లక్షణం, నీటికి దాహం తీర్చడం లక్షణం, కంటికి చూడడం లక్షణం, చెవికి వినడం లక్షణం. ఒక్కొక్క అవయవానికి దాని శక్తి లక్షణం. ఈ లక్షణం ఈశ్వర కృప వల్ల సహజంగా రావలసిందే తప్ప మీరు నేను తయారు చేసుకోలేము. సూర్యుడికి వెలుగు మనం ఇవ్వగలమా? చంద్రుడికి వెన్నెల మనం ఇవ్వగలమా? గాలికి వీచే శక్తి మనం ఇవ్వగలమా? కంటికి చూపు, చెవికి వినికిడి మనం తయారు చేసుకున్నామో ఆలోచించండి. ప్రతిదానికి దాని లక్షణ శక్తి ఉంది కదా. లక్షణ శక్తి కావాలని ప్రతివాడు కోరుకుంటాడు. లక్షణ శక్తి లేకపోతే మనం లేవు కనుక లక్షణము అంటే సహజంగా ఉండే శక్తి. దేని చేత మన అందరి చేత లక్షింపబడతామో దాని పేరు లక్షణం. అది ఉంటేనే ప్రజలు మనల్ని గుర్తిస్తారు, లేకపోతే ఎప్పుడూ గుర్తించడం. కనుక దేని చేత ప్రజల చేత మనం లక్షింపబడుతున్నామో దాని పేరు లక్షణ శక్తి. అది అలాగా ప్రతివాడు కూడా లక్షణ శక్తి కోసమే తాపత్రయపడతాడు. అది లేకపోతే మనం ఉండగలమా? ఇప్పుడు లక్ష్మే ఐశ్వర్యం అనుకుంటే లక్షణ శక్తి ఐశ్వర్యం. ఆలోచించండి. ఈ లక్షణ శక్తి కంటికి చూపు పోతే ఎంత బాధ, కాలికి నడిచే శక్తి పోతే ఎంత బాధ. అంటే ఇవి మనం తయారు చేసుకోలేదు, ఇవి లక్షణ శక్తులు. ఇప్పుడు ఇవి ఐశ్వర్యములు అని తెలుసుకున్న ఇవి అసలైన ఐశ్వర్యములు. అందుకు చుట్టూ పరిశీలించండి, ప్రపంచమంతా లక్ష్మి, మన శరీరమంతా లక్ష్మి, సృష్టి ప్రత్యణువు లక్ష్మి. లక్ష్మి లేకపోతే ఒక పక్షి రెక్క రెపరెపలాడలేదు. లక్ష్మి లేకపోతే ఆ సూర్యుడి నుంచి వెలుగు మనకు రాదు. ఆయన్ను చూడగలిగే కన్ను మనకు లేదు. లక్ష్మి నీరై ప్రవహిస్తే తాగే శక్తిగా మనలో ఉంది. అందుకే యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అలా లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే మనం ఉండగలమా? ఇదయ్యా లక్ష్మి అంటే అని చెప్తున్నాం. లక్షణ శక్తి అయ్యే లక్ష్మి. ఇలా విశ్వమంతా ఏ లక్షణ శక్తి వ్యాపించి ఉన్నదో ఆ లక్షణ శక్తి ఎందుకోసం మనకి ఈ శక్తిని ఇచ్చింది? ఇది ఆలోచించాలి. ఈ శక్తి మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చామంటే ప్రయోజనం ఆశించి చేస్తాం. కానీ ఆ శక్తి లక్షణములు ఒక్కొక్క వస్తువుకి ఇచ్చింది ఆ తల్లి. సూర్యుడికి వెలుగునిచ్చింది, ఇందాక చెప్పినట్టు చంద్రుడికి వెన్నెలనిచ్చింది. కానీ ఎందుకోసం ఇచ్చింది? తనకు ఏమైనా ప్రయోజనం ఉందా దానివల్ల? మనం ఏం చేసినా మన ప్రయోజనం మనం ఆలోచించుకుంటాం. ఏం లేకపోతే నిష్కామంగా చేస్తే పుణ్యం వస్తుంది రండి అంటే అది కూడా మళ్ళీ ఒక ప్రయోజనమే. ఆ కరుణకు ప్రయోజనం అపేక్ష లేదు గనక అది అవ్యాజ కరుణామూర్తి అన్నారు ఇక్కడ. అవ్యాజమైన కరుణ కనుక ప్రతి లక్షణ శక్తిలో కరుణ కనబడుతుంది. కరుణ లక్షణ శక్తి, అది అవ్యాజ కరుణాశక్తి. అందుకే అమ్మవారు సాక్షాత్ కరుణాస్వరూపిణి. చంద్రముని యందు జ్యోత్స్నవు చంద్రవదన ప్రభవు వాసర కరుణందు పద్మనయన దాహశక్తి విపూబోడి దహనునందు మృక్యదును నీకు కళ్యాణమూర్తి లక్ష్మి అని అగస్త్య మహర్షి కొల్హాపురి లక్ష్మీదేవిని స్తుతిస్తూ చెప్తున్నాడు ఇక్కడ. లక్ష్మి అనగానే మన ఋషులు ఇచ్చిన భావం ఏంటో ఆలోచించండి. ఆవిడ కటాక్ష ధారలు ప్రపంచంలో ప్రతి చోట కురిసి కనబడుతున్నాయి. లక్ష్మీ కటాక్ష ప్రవచనం విన్నాక మీలో నాలో అందరిలో కూడా లక్ష్మీదేవి కటాక్ష కనకధారల్లా కురుస్తూనే ఉన్నది. అది కురియడం మానివేస్తే మన బ్రతుకు ఆగిపోతుందని ఎరుక కలిగితే చాలు ఈ ప్రవచనం ప్రయోజనం సిద్ధించినట్లే. అలాంటి భవ్యమైన లక్ష్మీదేవి యొక్క తత్వాన్ని మనకు చెప్పడం కోసమని కథల రూపంలో ఋషులు అందిస్తున్నారు ఇక్కడ. ఈ కథలు అనంత కాలంలో అనంత కల్పాల్లో జరిగే, కానీ మనకి ఆ కథల రూపంలో చెప్పి మన లోపల ఆ లక్ష్మీదేవి యొక్క జ్ఞానాన్ని కలిగించడం ఋషి యొక్క ఉద్దేశం. ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క విధంగా లక్ష్మీదేవి వచ్చిందిట.
ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అంశం. ఇక్కడ చెప్పబడే లక్ష్మీ కటాక్షం అటు భాగవతం, ఇటు విష్ణు పురాణం, అటు దేవీ భాగవతం, ఇతర పురాణములు చెప్పుకుంటూ తాత్వికంగా వాటిని విశ్లేషిస్తూ, దానితో పాటు వివిధ గ్రంథాల్లో లక్ష్మీ కటాక్షం పొందాలంటే మనం ఏం చేయాలో కూడా చెప్తున్నటువంటి అంశములు ఉన్నాయి. వాటన్నిటిని మనం తెలుసుకుందాం. లక్ష్మి అంటే పుష్టి, తుష్టి. ఒక్కసారి లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రం చదవండి. ఎంత కుంకుమ వేసేం కాదు, పదం ఎంత అర్థమైందో ఆలోచించండి. ఇక్కడ అలాగే నేను కుంకుమ పూజలకి పువ్వుల పూజలకి వ్యతిరేక నేను చెప్పట్లేదు, స్పృహ కలిగి చెయ్యండి అని చెప్తున్నాం. ఇక్కడ పుష్టి, తుష్టి పేర్లు వచ్చే చదవండి. ఒక్కొక్క పేరుకి అర్థం తెలుసుకుంటూ ఉంటే అమ్మని మనం గుర్తించగలం. అటువంటి గుర్తింపు మనం పొందే ప్రయత్నం చేద్దాం. ఈ తల్లి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క విధంగా వ్యక్తమైందిట. అన్ని మన్వంతరాల్లో ఒకేలా కాదుట. మొట్టమొదటి స్వయంభూ మన్వంతరంలో ఆ తల్లి భృగు ప్రజాపతికి కుమార్తెగా భార్గవిగా వచ్చింది. ఇది ఆది మన్వంతరం. మన్వంతరాలు తెలుసు కదా, 14 మన్వంతరాల్లో మొట్టమొదటి మన్వంతరం స్వయంభూ మన్వంతరం, కల్పాది. అప్పుడు మనది ఇప్పుడు శ్వేతవరాహ కల్పం. శ్వేతవరాహ కల్పం యొక్క స్వయంభూ మన్వంతరంలో అమ్మవారు ఉద్భవించింది. ఎలాగూ భార్గవిగా వచ్చినది. దాని తర్వాత ఎలా వచ్చినది అంటే వివరిస్తున్నారు. ఒక్కొక్క మన్వంతరంలో ఆ తల్లి వచ్చినటువంటి విధానం. స్వారోచిష మన్వంతరంలో ఆ తల్లి అగ్ని నుంచి అవతరించింది. అందుకే కొన్ని చోట్ల అగ్ని నుంచి అమ్మవారు వచ్చినటువంటి కథలు పురాణముల్లో కనబడుతుంటాయి. అది ఎప్పటిదయ్యా అంటే ఆ మన్వంతరం నాటి కథ. వాళ్ళు ఇచ్చిన విజ్ఞానం అనేక మన్వంతరాల కల్పాల కథలు, హిస్టరీలు కావు. అలాగని పురాణాల్లో హిస్టరీ లేకపోలేదు. భారతీయుల అనాది చరిత్ర పురాణాల్లోంచి లభిస్తుంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీ మహాలక్ష్మి నమః. సిరులు కురిపించే శ్రీలక్ష్మి, శ్రావణలక్ష్మి. ఈ శ్రావణ మాసంలో ఈరోజు శుద్ధ చవితి కావటం వల్ల చవితి తిథి విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయినటువంటి గణేశుని యొక్క ఆరాధన కూడా చాలా గొప్పగా వర్ణించారు. అంతేకాకుండా చవితి తిథి రోజు నాగారాధన అనేటువంటిది తప్పనిసరిగా ఆచరించాలి. స్వామి పాలకడలిపై శేషతల్పమున పవళిస్తాడు కదా మహావిష్ణువు. అందుచేత పాలకడలిపై శేషతల్పమున పవళించావా మహానుభావ అంటూ మనసు నిండా తలుచుకొని నాగులకు కూడా ఆరాధన చేయటం సర్వ విధాలా కూడాను శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తుంది. గణపతిని ఒకవైపు, నాగులను మరొక వైపు, విష్ణుదేవిని మరొక వైపు, లక్ష్మీదేవిని ఇంకొక వైపు. ఇలా విష్ణువుతో కూడినటువంటి లక్ష్మి పాలకడలిపై శేషతల్పమున పవళించినటువంటి ఆ మహావిష్ణువుని మనసు నిండా తలంచుకొని ఎవరైతే విష్ణు సహస్రనామావళి చదువుతారో ఈరోజు గురుగ్రహ ప్రభావతత్వం చాలా చక్కగా పనిచేస్తుంది. విష్ణు సహస్రనామం చదవని వాళ్ళు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా ధ్యానిస్తే చాలు. ఆ యొక్క అంతర్యామి లక్ష్మీదేవితో కూడి మనకు సకల సంపదల్ని కూడాను ప్రసరింపజేస్తాడు సుమా అంటోంది శాస్త్రం. కుజ దోషాలు కానీ, రాహుకేతువుల యొక్క దోషాలు కానీ పట్టి పీడించేటువంటి వారు ఈ రోజున నాగారాధన చేసి ఆవు పాలను గనక పుట్టలో గనక పోసి సలిమిడి నైవేద్యంగా సమర్పించినట్లయితే సర్వత్రా కూడాను శుభకరమైనటువంటి ప్రభావం వచ్చి తీరుతుంది ప్రతి ఒక్కరికి అని చెప్పేసి శాస్త్రవచనం. శ్రావణ మాసంలో వచ్చినటువంటి శుద్ధ చవితి
సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావంగా గుర్తెరిగి అందరం ఆచరించి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:01 సూర్యాస్తమయం 6:42. తిథి చవితి రాత్రి 12:37 వరకు. నక్షత్రం ఉత్తర రాత్రి 11:34 వరకు. వర్జం శేషవర్జంగా ఉన్నది ఉదయం 6:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:15 నుంచి 11:05 వరకు. మరల మధ్యాహ్నం 3:19 నుంచి 4:10 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:27 నుంచి 5:15 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం నాగ చతుర్థి. మనకి నాగుల చవితి అని పిలుస్తూ ఉంటారు. అలా నాగులను పూజ చేసుకోవడం ద్వారా వేరువేరు స్థాయిలలో వేరువేరు ఫలితాలు సిద్ధిస్తుంటాయి. పంటలు కావలసిన రైతులకు పంటలకు రక్షణ ఏర్పడుతుంది. సంతానం కావలసినటువంటి స్త్రీలకు సంతానం కలుగుతుంది. ఆధ్యాత్మికంగా ఔన్నత్యాన్ని కోరేటువంటి వయస్సు కొంచెం మళ్ళిన వాళ్ళకి కుండలిని శక్తి యొక్క ప్రేరణతో వ్యక్తికి ఆధ్యాత్మిక చింతన వృద్ధి చెందుతుంది. ఇలా సకలోపయుక్తమైనటువంటి వ్రతంగా ఈ నాగ చతుర్థిని భావన చేస్తాం. ఆ సందర్భంగా పృథివ్యాంచైవ ఏ సర్పా బిల సంస్థితా నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా. అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం శంఖపాలం ధార్తరాష్ట్రం తక్షకం కాళియం తథా ఏతాని నవనామాని నాగానాం చ మహాత్మనాం సర్వబాధా వినిర్ముక్తః సర్వత్ర విజయీ భవేత్. ఈ అనంతుడు, వాసుకి, శేషుడు, పద్మనాభుడు, కంబలుడు, శంఖపాలుడు, ధృతరాష్ట్రుడు, తక్షకుడు, కాళీయుడు అనే ఈ 9 నామాలు స్మరణ చేయడం ద్వారా అన్ని రకాల బాధలు తొలగిపోయి అన్ని చోట్ల విజయం సిద్ధిస్తుంది అని శాస్త్రం చెప్తోంది. ఈరోజు దూర్వా గణపతి వ్రతం చేస్తారు. అంటే దూర్వలతో గణపతిని పూజ చేయడం. గణపతయే నమః అనే మంత్రంతో దూర్వలతో ప్రతిరోజు పూజ చేయడానికి ఈ రోజుని ప్రారంభించి చేసినట్లయితే మనకు స్థలాలు కొనదలుచుకున్న, అమ్మదలుచుకున్న అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. అంటే అనుకూలమైన స్థలం లభిస్తుంది, అమ్మినప్పుడు సరి అయిన రేటు లభిస్తుంది, ఆక్రమణల నుంచి పొలాన్ని, స్థలాన్ని రక్షించుకోవచ్చు. ఇటువంటి సత్ఫలితాలు ఎన్నో సిద్ధిస్తాయి. ఈరోజు గురువారం ప్రదోషం కలిసి వచ్చిన శుభ సందర్భంలో కేజింపావు శనగలతో శివునకు పూజ చేసే ప్రదోష సమయంలో అంటే సూర్యాస్తమయం నుంచి 1:12 నిమిషాలు వాటిని ఆవులకు పెట్టడం ద్వారా అత్యంత సత్ఫలితాన్ని పొందుతారు. సంతానం వృద్ధి చెందుతుంది, సకల పాపాలు క్షయమవుతాయి. అలా ఎన్నో సత్ఫలితాలు ఉన్నాయి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయంలో శనగపిండితో తయారు చేసిన, ఇంట్లో తయారు చేసినటువంటి పిండి వంటలను నివేదన చేసి ప్రసాదంగా పంచినట్లయితే గురు సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. నేటి ఆణిముత్యాలు. మనస్సును అదుపులో పెట్టుకోలేని వారు జీవితంలో అనుకున్నది సాధించలేరు.
సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సేనాన్యం తారకఘ్నం గురుమచలమతిం కార్తికేయం షడాననం సుబ్రహ్మణ్యం మయూరధ్వజ రథసహితం దేవదేవం నమామి అంటూ భక్తులు ప్రార్థించే పరమపావన స్వరూపుడు సుబ్రహ్మణ్య స్వామి. కాకినాడ నగర శివారులో ఉన్న ఇంద్రపాలెం గ్రామంలో సర్పాకార సుబ్రహ్మణ్య స్వామి, ఇదే జిల్లాలో ఉన్న మందపల్లి క్షేత్రంలో వలె మందేశ్వర స్వామి ఈ సువిశాల ఆలయ ప్రాంగణంలో నెలకొని ఉన్నారు. గ్రహదోషాల నివారణ పూజలకు, జప తపాదులకు, నవగ్రహ శాంతి హోమాలకు ఈ ఆలయం ప్రసిద్ధిగాంచింది. కుజగ్రహ శాంతికి సుబ్రహ్మణ్య ఆరాధన, జపం, హోమం తరుణోపాయంగా చెప్తారు. ఇక్కడ నెలకొన్న మందేశ్వర స్వామిని శని మహాదేవుడు స్థాపించగా కాలక్రమంలో భూగర్భంలో నిక్షిప్తమైంది. ఓ మహర్షి సుబ్రహ్మణ్య స్వామి, మందేశ్వర స్వామిల రూపాల్ని కనుగొని ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించాడని చెప్తారు. అప్పట్నుంచి ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ ప్రస్తుతం ఉన్న రూపాన్ని సంతరించుకుంది. ధీరం వీరం మహాబాహుం సేనానీం సురపూజితం సుబ్రహ్మణ్యమహం వందే గురుగుహం. సర్పారూప సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, ఆరాధనం సర్వోత్కృష్టమైనది. సర్పాకారంలో సుబ్రహ్మణ్య స్వామి గోచరమవడానికి యోగశాస్త్రపరమైన రహస్యాలున్నాయి. మూలాధార చక్రం నుంచి మొదలై ఏ చక్రంలోనూ అడ్డు లేకుండా సహస్రారం చేరి ప్రధాన గ్రంథి ఛేదనం చేయడాన్నే క్రౌంచ భేదం అంటారు. మూలాధారం నుంచి సహస్రారం వరకు వెన్నుముక నుంచి వ్యాపించిన సర్పాకారమైన కుండలిని శక్తే సుబ్రహ్మణ్య స్వామి అని శాస్త్రవచనం. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి సంపూర్ణ కవచయుక్తంగా ఆలయంలో ప్రకటితమవుతాడు. దివ్య తేజస్సుతో వర్తులాకారంలో చుట్టుకొని ఉన్న సర్పం వలె స్వామి నెలకొని ఉంటాడు. బ్రహ్మాది దేవానాం ప్రణవార్ధోపదేశకః అని స్వామిని కీర్తిస్తారు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. భక్తులు స్వామిని దర్శించుకుని భవ్యానందానికి లోనవుతారు. స్వామి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఈ ఆలయానికి విచ్చేస్తారు. సంతానార్థులు, వివాహం కాని యువతీ యువకులు, నాగదోషం ఉన్నవారు, కుజదోషం ఉన్న ఈ ఆలయానికి విచ్చేస్తారు. కుజదోష హోమాలు, నవగ్రహ హోమాల్ని ఈ క్షేత్రంలో సంప్రదాయ రీతిలో నిర్వహిస్తారు. కళింగ చెరువు సమీపంలో ఉన్న ఈ సుబ్రహ్మణ్య స్వామిని భక్తులు, స్థానికులు కళింగుల సుబ్రహ్మణ్య స్వామిగా ఆరాధిస్తారు. అమ్మా, కదులుతున్న చూపు అంటే అర్థం ఏమిటి? ఒక్క విషయం మీద దృష్టి పెట్టలేదు అని. నీ చూపులు కదిలిపోతుంటాయి. కదిలిపోతున్న నీ చూపులలో ఎవడు పడ్డాడో వాడి చూపు ఒకటిగా నిలబడిపో. భక్తి కలుగుతుంది. భక్తి అంటే ఒక్కదాని మీదే దృష్టి నిలబడిపో. ఏమి తమాషా అమ్మా ఇది? నేనే చూపులు కదిపేస్తుంటే మీ చూపులు నిశ్చలంగా ఉండేటట్టుగా, అంటే భక్తిగా, ప్రశాంతంగా, ప్రసన్నంగా ఉండేట్టుగా నేనేం చేయగలను? కానీ అమ్మవారు తన చూపులు కదుపుతూ ఉంటుంది. లోపి కదిలిపోతుంటాయి. కదిలిపోతున్న ఆవిడ చూపులలో ఎవరు పడ్డాడో వాడికి మాత్రం దృష్టి నిశ్చలమైపోతుంది. భక్తి కలుగుతుంది. ఎప్పుడు ఒకదాన్నే మనసు పట్టుకుంటుంది. అన్నం తింటున్నాడు. అసలు ఈ ధాన్యం ఇచ్చిన తల్లి అన్నపూర్ణ కదూ, నీళ్లు పోస్తే నీళ్లు ఆవిడ కదూ, అగ్ని ఆవిడ కదూ, తప్తమై ప్రతి బియ్యపు గింజ మెతుకైందా, ఓ కాయగూర ఆవిడ కదూ, అది ఉడికి ఇందులో కలుపుకుంటే రుచి వచ్చిందా, నవలడానికి దంతపంక్తి పెట్టిందా, రుచి తెలుసుకోవడానికి నాలిక, మింగడానికి కంఠమా, నవ్వులుతూ ఉంటే జిగురుగా జారిపోవడానికి వీలుగా లాలాజనం దవడలలోంచి పుట్టిందా, ఈ ముద్ద లోపలికి వెళ్ళిన తర్వాత జీర్ణం అవుతోందా? ఎంత ఆశ్చర్యం!
అన్నం తింటున్నాడు కానీ భగవంతుణ్ణి తలుచుకుంటున్నాడు, నీళ్లు తాగుతున్నాడు భగవంతుణ్ణి తలుచుకుంటున్నాడు, వేరు పనులు చేస్తున్నాడు కానీ లోచూపు ఒక్క విషయాన్నే పట్టుకుని ఉంది. అది భక్తి. అలా పట్టుకునేటట్టు చెయ్యగలదు ఎవరి చూపు? కదిలిపోతున్న తల్లి యొక్క చూపు. కదులుతున్న చూపుతో కదలకుండా మనసు పట్టుకునేటట్టు చెయ్యగలిగిన శక్తి ఆవిడకుంది. అమ్మా, ఏమి గొప్పతనం అమ్మా నీ చూపుది! ఎందుకు కదుపుతుంది ఆవిడ చూపునలా? దానికి ఒక కారణం ఉంది. ఆవిడ ఎందుకు కదుపుతుంది అంటే తన బిడ్డల్ని చూసుకుంటుంటుంది. అందుకే అమ్మవారి పేర్లు అక్షి సంబంధంగా ఉంటాయి. కామాక్షి, విశాలాక్షి, మీనాక్షి, ఇటువంటి పేర్లు. తండ్రి ఏదో మాట్లాడుతూ ఉంటాడు, తండ్రి అంటే భర్త మాట్లాడుతుంటాడు, బిడ్డలు ఎక్కడో ఆడుకుంటుంటారు. అలాగే ఇక్కడ మాట్లాడుతుంటుంది, ఇలా చూసుకుంటూ ఉంటుంది, ఇటు వింటూ ఉంటుంది కానీ అటు చూసుకుంటూ ఉంటుంది. అది భర్త. చెప్పేటప్పుడు చెప్పేదాని మీదే దృష్టి పెడతాడు. భార్య బిడ్డల వంక చూసుకుంటూనే ఉంటుంది, భర్త చెప్పిన మాటని వింటూ ఉంటుంది, పాటిస్తుంది. ఎందుకు అలా పిల్లల్ని చూసుకుంటూ ఉండడం అంటే ప్రేమ, వాళ్ళకి ఏ ప్రమాదం జరుగుతుందో అని. అమ్మ, నన్ను నమ్ముకుని ఉన్నారు బిడ్డలు, చెంగాలం ఇక్కడుంది, మనకి ఏమిటని బతుకుతున్నారు, నేను చూసుకోవద్దు, నా చూపుల్లో పెట్టుకుని వాళ్ళని కాపాడుకోవద్దు, అందుకని కదిపి చూపులు చూస్తూ ఉంటుంది ఆవిడ. ఎవరు ఏ నరుడు వచ్చి అమ్మవారి దగ్గర అలా నిలబడ్డాడో, ఎవరు నేల మీద పడ్డాడో, ఎవడు 2 చేతులు జోడించాడో, ఎవడు పేరు చెప్పాడో, ఎవడు స్తుతించాడో, ఎవడు నమస్కరించాడో, ఎవడు కూర్చున్నాడో, ఎవడు స్మరించాడో, ఎవడు ధ్యానం చేశాడో, ఎవడు మనసులో తలుచుకున్నాడో, అటువంటి వాళ్ళందరికీ కూడా భక్తిని కటాక్షిస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గచ్చతీరం సముద్రస్య గచ్చతీరం సముద్రస్య దక్షిణస్య మహామునే దక్షిణస్య మహామునే నతే మద్విషయే రామ నతే మద్విషయే రామ వస్తవ్యమిహ కర్హిచిత్ వస్తవ్యమిహ కర్హిచిత్. ఓ మహాముని, దక్షిణ సముద్ర తీరానికి వెళ్ళు, నా దేశంలో నీవెప్పుడూ ఉండకూడదన్నాడు. అప్పుడు సముద్రుడు పరశురాముని కోసం త్వరగా శూర్పారక దేశం నిర్మించాడు ఆయన కోసం. అదే అపరాంత భూమి అని పిలువబడుతోంది. కశ్యపుడు తాను దానం పట్టిన భూమిని బ్రాహ్మణులకిచ్చి అడవికి వెళ్ళిపోయాడు. తర్వాత శూద్రులు వైశ్యులు ఇష్టం వచ్చినట్లు విప్రుల భార్యలతో స్వేచ్ఛగా ప్రవర్తింపసాగారు. జీవలోకమంతా అరాజకమైపోయింది. బలవంతులు బలహీనులను పీడింపసాగారు. విప్రులు ఎవరికీ రక్షణ లేకపోయింది. విప్రులకి ఇలా దురాత్మల చేత పీడింపబడుతూ వీళ్ళు పాపం కొంతకాలానికి ధర్మాన్ని యథావిధిగా రక్షించవలసిన క్షత్రియుల రక్షణ లేక భూమి పతనానికి కృంగిపోయింది, పాతాళానికి పోయింది. భయంతో కృంగిపోయేటువంటి భూమిని చూసి మనస్సు కరిగి పెద్ద మనస్సుతో కశ్యపుడు భూమిని తన తొడ మీద ధరించాడు. అది అతడు ఊరువు మీద నిలిపాడు కాబట్టి భూమికి ఉర్వి అని కూడా పేరు వచ్చింది. అప్పుడు భూమి తనకు రక్షణ కల్పించమని కశ్యపుని ప్రార్థించింది. ఆమె కశ్యపుని ప్రసన్నం చేసుకొని రాజు నిమ్ము అని వేడుకుంది. పృథ్వీ ఇలా అంది, బ్రాహ్మణ, హయేయ వంశంలో పుట్టిన క్షత్రియ పుంగవులను నేను స్త్రీలలో దాచాను. మహర్షి వారు నన్ను రక్షిస్తారు. ప్రభు, విదూరతుని పుత్రుడు పౌరవుని జ్ఞాతి ఒకడున్నాడు. అతని వృక్షపర్వతం మీద ఎలుగు పంటలు రక్షించుతున్నాయి. అలాగే బలవంతుడు యజ్వ అయినటువంటి పరాశరుడు కరుణతో సౌదసుడి జ్ఞాతిని రక్షించాడు. ఆ ద్విజుడు పరాశరునికి అన్ని పనులు చేసి పెట్టడం వల్ల సర్వకర్ముడని పేరు వచ్చింది. అతడు నన్ను రక్షించుగాక. అలాగే శిబిపుత్రుడు మహా తేజస్వి. అతడు అడవిలో ఆవులతో పాటు పెరిగాడు, వాళ్ళతో పాటే పెరిగాడు అని పేరు గోపతి వాని పేరు. అతడు నన్ను రక్షించుగాక. ప్రతర్ధనుడి కొడుకు వచ్చుడు.
అతడు ఆవుదూడలతో కలిసి గోశాలలో పెరిగాడు. అతడు మహాబలుడు. ఆ రాజు నన్ను పరిపాలిస్తాడు. దదివాహనుని పౌత్రుడు దివిరతుని పుత్రుడు ఒకడున్నాడు. గంగా తీరంలో గౌతముడు రహస్యంగా అతన్ని రక్షించాడు. గొప్ప తేజస్సు సువర్ణ సంపద గల బృహద్రథుడు ఉన్నాడు. అతన్ని గ్రద్రకూట పర్వతం మీద కోతులు రక్షించాయి. వాళ్ళంతా రక్షించకపోతే అంత చచ్చిపోయేవాళ్ళు. మరుత్తుని వంశంలో కూడా క్షత్రియ కుమారులు ఉన్నారు. వారు పరాక్రమంలో ఇంద్ర సమానులు. వారిని సముద్రుడు రక్షించాడు. ఈ క్షత్రియ బాలకులంతా అక్కడక్కడక్కడక్కడక్కడ ఉన్నారు. శిల్పకార సువర్ణకార జాతులను ఆశ్రయించున్నారు కూడా. వీరు నన్ను రక్షిస్తే నేను నిశ్చలంగా నిలుస్తాను. వీరి తండ్రులు తాతలు నా కోసమే రాముని చేత యుద్ధంలో చంపబడ్డారు. మహర్షి, నేను వారి రుణం తీర్చుకోవాలి. అందుచేత ఆ వంశస్థులకు సత్కారం చేయాలి. నేను కూడా ధర్మాతిక్రమణం చేసేవారి రక్షణ కోరను. ఉన్నదానితో సంతృప్తి పడతాను. అది వేగంగా చేయి అన్నది భూమాత. అప్పుడు భూదేవి చెప్పిన వారందరినీ కశ్యపుడు తీసుకొని వచ్చి మహావీరులైనటువంటి రాజులుగా అభిషేకించాడు. వారి పుత్రులు పౌత్రులే ఇప్పుడున్న రాజవంశాలు. ధర్మరాజా, నీవడిగిన దాని పూర్వచరిత్ర ఇది అన్నాడు శ్రీకృష్ణుడు. యదువీరుడైనటువంటి కృష్ణుడు ధర్మరాజుతో ఎలా చెబుతూ, సూర్యభగవానునిలాగా దిక్కులంతటా వెలుగులు నింపుతూ రథం మీద వెళ్ళాడు అన్నాడు. వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 50వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు. పరశురాముడు చేసిన పని విని ధర్మరాజు చాలా ఆశ్చర్యపడి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. కృష్ణ, మహాత్ముడైన రాముని పరాక్రమం ఇంద్రుని పరాక్రమం వంటిది కదా. అతడు క్రోధంతో భూమిని క్షత్రియరహితం చేశాడు. పరశురాముని భయంతో క్షత్రియుల వంశాంకురాలను కూడా గోవులు, సముద్రము, కొండముచ్చలు, ఎలుగుబంట్లు, కోతులు రక్షించాయి. ఆహా, మనుష్యలోకం ధన్యమైంది. నరులంతా భాగ్యశాలురయ్యారు. ఆ కశ్యప బ్రాహ్మణుడు ఇటువంటి ధర్మకృత్యం చేశాడు కదా అన్నాడు ధర్మరాజు. ఇలా చెప్పుకుంటూ కృష్ణ ధర్మరాజులు భీష్ముడు ఉన్నటువంటి అంపశయ్య దగ్గరికి వెళ్ళారు. అక్కడ అంపశయ్య మీద శయనించి ఉన్నటువంటి భీష్ముని చూశారు. అంటే ఇంక ముందు మనకు నిన్న ఆ ఘట్టం కాలేదు, ఆ ఘట్టం వస్తుందని చెప్తూ ఇప్పుడు డీటెయిల్గా ముందుకు వస్తున్నారు. ఇప్పటికి మనం ఇదే నిన్న అయిపోయింది మళ్ళీ వచ్చారు అనుకోకండి. సరిగ్గా వింటే మీకు తెలుస్తుంది. అదొక పీఠికలాగా వచ్చింది అంతే. అది పీఠికలాగా చెప్పుకు వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు విస్తారంగా ఇక వస్తుంది మనకు. ఒక్కొక్క అక్షరము ఇంక వస్తుంది. ఇక ముందుకు వచ్చేటువంటిదే చాలా అత్యద్భుతమైంది. వదలొద్దండి. ఇక శాంతిపరం యొక్క తత్వం ఇంక ప్రారంభమవుతుంది. దేవతలు ఇంద్రుని కొలుస్తున్నట్లు మునీశ్వరులు భీష్మును సేవిస్తూ ఓఘవతీ నదీ తీరంలో పరమధర్మిష్టమైన ప్రదేశంలో ఉన్నారు. కృష్ణుడు, ధర్మరాజు, మిగిలిన 4 పాండవులు, కృపాదులు దూరం నుంచే భీష్ముని చూశారు. తమ తమ వాహనాలు దిగారు. జారిపోయే మనసును బిగబట్టి ఇంద్రియాలను ఒకచోటికి చేర్చి మహర్షులను సమీపించారు. గోవిందుడు, సాత్యకి, ఇతర రాజులు, వ్యాసాది మహర్షులకు భీష్మునికి నమస్కరించారు. అలా శయనించి ఉన్నటువంటి వృద్ధుడైన భీష్ముణ్ణి యాదవ కౌరవ శ్రేష్ఠులంతా చూసి అందరూ చుట్టూ చేరి కూర్చున్నారు. అప్పుడు కృష్ణుడు కొంచెం దీన మనస్సుతో భీష్ముని తన పేరు చెప్పుకొని భీష్మునితో ఇలా అన్నాడు. ఓ బుద్ధివంతుడా, నీకు పూర్వంలాగా జ్ఞాన విషయాలన్నీ ప్రసన్నంగా ఉన్నాయా? నీ బుద్ధి కలుషం కాకుండా ఉందా? బాణపు దెబ్బల బాధతో నీ దేహం నొప్పి పెట్టడం లేదు కదా? మనోదుఖం కంటే శరీర వేదన బలవత్తరమైంది కదా? ధర్మనిత్యుడు తండ్రి అయినటువంటి శంతనుడు ఇచ్చిన వరం వల్ల స్వచ్ఛంద మరణం పొందుతున్నావు. ఇది నీ తండ్రి వరదానమే కానీ నాదేమీ లేదు. ఇటువంటి స్వచ్ఛంద మరణం అనే తండ్రి అనుగ్రహం నాకు కూడా లేదు. రాజా,
శరీరంలో చిన్న ముళ్ళు దిగితేనే ఎంత బాధ కలుగుతుంది. అలాంటిది ఇన్ని బాణాలు గుచ్చుకున్నా నీ విషయం వేరే చెప్పాలా? ప్రాణుల జనన మరణాలను గురించి అన్నీ నీకు తెలుసు, దేవతలకు కూడా చెప్పగలవు. అటువంటి నీకు మేము చెప్పనక్కర్లేదు. భీష్మ, నీవు జ్ఞానవృద్ధుడవు. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ నీ బుద్ధిలో నిలిచాయి. ప్రాణులు వినాశము, ధర్మఫలం కలిగే సమయము అంతా నీకు బాగా తెలుసు. నీవు మహాప్రాజ్ఞుడవు. ధర్మమయం అయిన పెద్ద నిధివి నువ్వు. సమృద్ధమైన రాజ్యంలో ఉన్నట్టు, పరిపూర్ణమైనటువంటి అవయవాలతో, రోగం లేకుండా ఉన్నట్టు, వేల కొలది స్త్రీలతో నిండిన ఊర్ధ్వరేతసునుగా ఉన్న నిన్ను చూస్తే నాకు ఇలా అనిపిస్తుంది. 3 లోకాల్లోనూ సత్యధర్ముడు, మహావీరుడు, శూరుడు, ధర్మైక తత్పరుడు, శరతల్పం మీద ఉన్నవాడిని భీష్ముని కంటే వేరొకడిని చూడలేదు నేను. అతడు తపస్సుతో మరణాన్ని నిలిపివేశాడు. సత్యము, తపస్సు, దానం, యజ్ఞం వీటిని ఆచరించడంలోనూ, ధనుర్వేద, వేదం, నీతి అనే వాటి రక్షణలోనూ, శుచిత్వము, నిగ్రహము, సర్వభూతదయ కలవారిలోనూ నీ వంటి మహారథుని మరొక్కడిని ఎవరిని మేము చూడలేదు, వినలేదు. గంధర్వులను, దేవతలను, అసురులను, యక్షులను, రాక్షసులను ఎవరి సహాయము లేకుండా ఒక్క రథంలో నీవు గెలవగలవు. ఏకరథుడు, సందేహం లేదు. అటువంటి నువ్వు వసువులలో వాసవునితో సమానము. నువ్వు వసువుల అంశంతో కూడిన 9వ వసువు అని, గుణాల చేత వారికి ఏమీ తగ్గని వాడవని నిత్యము నిన్ను విప్రులు ప్రశంసిస్తారు. నేను కూడా నిన్ను బాగా ఎరుగుదును. నీవు పురుషులలో మంచివాడవు, దేవతల్లో కూడా నీవు ప్రసిద్ధుడు, శక్తిలో నీవు పురుషోత్తముడు. మనుష్యేషు మనుష్యేంద్ర, మనుష్యేషు మనుష్యేంద్ర, న దృష్టో నచ మే శ్రుతః, న దృష్టో నచ మే శ్రుతః. భవతో వా గుణైర్యుక్తః, భవతో వా గుణైర్యుక్తః, పృథివ్యాం పురుషః క్వచిత్, పృథివ్యాం పురుషః క్వచిత్. మనుజేంద్ర, నీ గుణాల వంటి గుణాలతో కూడిన పురుషుణ్ణి భూమి మీద ఎక్కడ మరొకరిని చూడలేదు, వినలేదు. రాజా, నీవు సర్వగుణాల్లోనూ దేవతలను కూడా మించిపోయావు. నీవు తపస్సుతో చరాచర లోకాలను కూడా సృష్టించగలవు. ఇక ఉత్తమ గుణాలతో ఉత్తమ లోకాలను సృష్టించుకోగలవని వేరే మీకు చెప్పాలనా? అందుచేత భీష్మ, జ్ఞాతులంతా చనిపోవడంతో దుఃఖంతో కుమిలిపోతున్నటువంటి ధర్మరాజు యొక్క శోకం తొలగించు. 4 వర్ణాల వారికి, 4 ఆశ్రమాల వారికి చెప్పబడిన ధర్మాలన్నీ నీకు తెలుసు. చతుర్విద్యలకు, 4 యజ్ఞాలకు సంబంధించిన ధర్మాలన్నీ నీకు తెలుసు. యోగంలోనూ, సాంఖ్యంలోనూ సనాతన ధర్మాలన్నీ నీకు తెలుసు. 4 వర్ణాల ధర్మాలు మంచి వ్యాఖ్యానంతో అన్వయిస్తే పరస్పర విరుద్ధంగా ఎలా ఉండవో నీకు తెలుసు. ప్రతిలోమంగా ఏర్పడిన వర్ణాల గురించి, వానిలో పుట్టిన వారిని గురించి, దేశ జాతి కులాల గురించిన ధర్మ లక్షణం నీకు తెలుసు. వేదం చెప్పిన ధర్మము నీకు తెలుసు, శిష్టులు చెప్పిన ధర్మము నీకు తెలుసు. ఇతిహాసాలు, పురాణాల యొక్క అర్థము పూర్తిగా నీకు తెలుసు. ధర్మశాస్త్రం అంతా నిత్యము నీ మనసులోనే ఉంది. లోకంలో ఉన్న సందేహాలన్నిటికీ నీవు తప్ప తీర్పు చెప్పేవాడు మరొకడు లేడు. అంతటి నువ్వు ధర్మజుడి. మనసులో కలిగినటువంటి శోకాన్ని నీ బుద్ధి బలంతో తీసివేయి. భవద్విధ హ్యుత్తమ బుద్ధి విస్తరా, విముఖ్యమానస్య నరస్య శాంతయే, విముఖ్యమానస్య
నరస్య శాంతయే. విస్తరించిన బుద్ధి వైభవం కల నీ వంటి వాళ్లే మోహంలో పడిపోతున్న నరునికి శాంతి చేకూరుస్తారు అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 51వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు. ధీమంతుడైన వాసుదేవుడు మాట విని భీష్ముడు ముఖం కొద్దిగా పైకెత్తి చేతులు జోడించి ఇలా అన్నాడు. నమస్తే భగవన్ కృష్ణ, నమస్తే భగవన్ కృష్ణ, లోకానాం ప్రభవాప్యయ, లోకానాం ప్రభవాప్యయ, త్వం హి కర్త ఋషికేశ, త్వం హి కర్త ఋషికేశ, సంవర్త చాపరాజిత, సంవర్త చాపరాజిత. భగవంతుడా నీకు నమస్కారం. కృష్ణ లోకాల ఉత్పత్తి వినాశాలకు కారణమైన వాడా నీకు నమస్కారం. ఋషికేశ నీవే కర్తవు, సంహర్తవు, పరాజయం ఎరగని వాడవు. విశ్వకర్మ, విశ్వాత్మ, విశ్వసంభవ నీకు నమస్కారం. పంచభూతాలకు, సమస్త ప్రాణులకు అవతల ఉన్న వాటికి నువ్వే మోక్షరూపుడవు. ముల్లోకాలలో లోపల వెలుపల కూడా ఉన్న యోగీశ్వరుడికి నమస్కారము. అందరికీ ఆధారం నీవే కదా పురుషోత్తమ, అంతా నిన్నే ఆశ్రయించి ఉందని నీవు చెప్పావు కదా. అందుచేత 3 మార్గాల్లోనూ నీ దివ్య భావాలనే నేను చూస్తున్నాను. గోవింద, ఆ నీ సనాతన రూపం కూడా నేను చూస్తున్నాను. అమితమైన తేజస్సు గల నువ్వు వాయురూపంతో ఊర్ధ్వలోకాలను 7 వ్యాపించి ఉన్నావు ప్రభు. ఆకాశమంతా నీ శిరస్సుతో నిండిపోయింది ప్రభు. పాదాలతో భూదేవి నిండింది, భుజాలతో దిక్కులు నిండిపోయాయి. నీకు సూర్యుడు కన్ను అయ్యాడు, నీ వీర్యంలో శుక్రుడు నిలుచున్నాడు. నీ రూపం అతసీ పుష్పంతో సమానంగా ఉంది. పచ్చని వస్త్రం ధరించావు. చ్యుతిలేనిది నీ దేహం, దాన్ని మెరుపుతో కూడిన మేఘంలా భావిస్తున్నా. త్వత్ప్రపన్నాయ భక్తాయ, త్వత్ప్రపన్నాయ భక్తాయ గతిమిష్టాం జిగీషవే, గతిమిష్టాం జిగీషవే. యశ్రేయః పుండరీకాక్ష, యశ్రేయః పుండరీకాక్ష, తద్యాయస్వ సురోత్తమా. పుండరీకాక్ష, నీదే భారమని నమ్మిన భక్తుని నేను ఉత్తమగతి పొందాలని భావిస్తున్నాను. నాకేది శ్రేయస్కరమో దాన్ని మనసా భావించు అన్నాడు. అప్పుడు వాసుదేవుడు ఇలా అన్నాడు. ఓ పురుషపుంగవా, నీకు నా యందు ఉత్తమమైన భక్తి ఉంది. అందువలనే నా దివ్య దేహం నీకు చూపించాను. నా యందు భక్తి లేని వాడికి, ఒకవేళ భక్తుడైనా రుజుస్వభావం లేని వాడికి, శాంతి లేని వాడికి నేను ఎన్నడూ దర్శనమివ్వను. నీవైతే నా భక్తుడు, సదా రుజుస్వభావం కలవాడు. శమదమాలు, తపస్సు, సత్యము, దానం వీటిలో శ్రద్ధగల పవిత్రుడు. భీష్మ, నీ తపస్సు చేతనే నీవు నన్ను చూడటానికి అర్హుడవు. పునరావృత్తి లేని లోకాలు నీ కోసం సిద్ధంగా ఉన్నాయి. భీష్మ, నీ జీవితం ఇంకా 65 రోజులు మిగిలి ఉంది. తర్వాత ఈ శరీరం వదిలి నీ శుభకర్మల తగినటువంటి ఉత్తమ లోకాలకు వెళతావు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.